శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 81వ శ్లోకం. తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః. తేజో వృషో ద్యుతిధరః. ఇందులో తేజో వృషః అనగా సూర్యరూపమున ఉండి తన కిరణములను వర్షించువాడు, ఆదిత్య రూపమున ఉదకములను సర్వదా వర్షించువాడు, ధర్మమే తన తేజస్సుగా కలవాడు అని. ద్యుతిధరః అనగా కాంతి లేదా మెరుపును ధరించినవాడు, సమస్త తేజములను తనలో ధరించినవాడు. సర్వశస్త్రభృతాంబరః అనగా ఆయుధములు ధరించిన వారిలో సర్వోత్తముడు అని. ప్రగ్రహ అనగా భక్తులొసగే ఫల పుష్ప తోయాదులను గ్రహించువాడు, విషయారణ్యమునందు పరుగుడుచు లొంగక ఉండేటటువంటి ఇంద్రియాశ్వములకు తాడు వంటివాడు, అంటే ఇంద్రియములను నిగ్రహించువాడు అని. నిగ్రహ అనగా సమస్తమును తన వశము చేసుకొనివాడు, దుష్టులను అదుపు చేయువాడు అనగా సకల జగత్తును స్వాధీనంలో ఉంచుకొనివాడు అని. వ్యగ్రహ అంటే అంతము లేనివాడు, అగ్ర అంటే అంతము, వ్యగ్రహ అంటే అంతము లేనివాడు, ఎల్లప్పుడూ భక్తుల కోరికలను మన్నించుటలో ఆసక్తి చూపువాడు అనగా వ్యగ్రహ అనగా అంతము లేనివాడు అని. నైక శృంగ అనగా 4 శృంగములు కలవాడు అనగా చతుర్వేద స్వరూపుడు, అనేక శృంగములు కల హిమవంతుడు అని. గదాగ్రజ అనగా వసుదేవుని మరొక భార్య అయినటువంటి రోహిణీ కుమారుడైన గదునికి అగ్రజుడు, అంటే బలరాముడు అగ్రజుడిగా కలిగినవాడు శ్రీకృష్ణుడు అని. అంతేకాదు మంత్రమునకు ముందుండేటటువంటి ఓంకార స్వరూపుడు అని కూడా ఇందులో అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో మనకి 757వ నామం నుంచి 764వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. తేజో వృషోద్యుతిధరః సర్వశస్త్రభృతాంబరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః అనగా సమస్త తేజములను ధరించినవాడు, ఆదిత్య రూపమున వర్షించువాడు, మరియు ఆయుధదారులలో ఉత్తముడై దుష్టులను అణచువాడు శ్రీకృష్ణుడు ఆయనే. భక్తులు ఇచ్చేటటువంటి అంటే భక్తులు సమర్పించేటటువంటి పూజా ద్రవ్యములను గ్రహించి వారి కోరికలను మన్నించువాడు. అంతేకాదు చతుర్వేద స్వరూపుడై మంత్రములను తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. అటువంటి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని. స్వస్తి.